ఇప్పుడు మార్కెట్ మీద ఒక క్లారిటీ అయితే అందరికి వచ్చింది. హైదరాబాద్ మార్కెట్ మీద, అమరావతి మార్కెట్ మీద. లాస్ట్ 2 months నుంచి కొంచెం మార్కెట్ బాగుందని మనం చెప్తున్నాం. అమరావతిలో కూడా లాస్ట్ 2 months నుంచి మార్కెట్ బాగా పెరిగిపోయింది. ఎంక్వైరీస్ బాగా వస్తున్నాయి. చాలా మంది విజిటింగ్ చేస్తున్నారు, చాలా మంది పర్చేజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. సో 2 ఒకేసారి వెళ్తున్నాయి. అంటే ఈ అనుమానాలు తొలగిపోయిన తర్వాతే మార్కెట్ మంచి శుభపరిణామం కనిపిస్తుందా, లేకుంటే ఇది ఇలానే కొనసాగే అవకాశం? ఇది కంటిన్యూ అవుద్దండి. బేసిక్గా చూడండి, ఇన్వెస్టర్ ఏం ఆలోచిస్తారంటే ఆయనకున్న ఫండ్స్ అంతా ఒక దగ్గర పెట్టరు, డైవర్సిఫై చేస్తారు. అంటే షేర్ మార్కెట్లో చిన్న ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటారండి. మ్యూచువల్ ఫండ్లు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే వాళ్ళు మల్టిపుల్ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారండి. అంటే మన ఇచ్చిన ₹1,00,000 10 చోట్ల ఇన్వెస్ట్ చేస్తారండి. సో 10 చోట్ల ఒక దగ్గర లాస్ వచ్చినా ఒక దగ్గర ప్రాఫిట్ వస్తుంది. సో యావరేజ్గా చూస్తే మనకు ప్రాఫిటే వస్తుంది. సో ఇలా రియల్ ఎస్టేట్లో కూడా ఏం ఆలోచిస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ₹1,00,00,000 ఉంది ఇవాళ. సో అమరావతిలో ఒక 40 లక్షలు పెడదాం, హైదరాబాద్లో ఒక 50 లక్షలు పెడదాం, సో నెల్లూరులో 10 లక్షలు పెడదాం. సో దట్ ఒక దగ్గర స్టాగ్నెంట్ అయినా ఇంకో దగ్గర గ్రోత్ వస్తుంది కదా అని. సో అమరావతి అనుకునే కూడా ఇటు హైదరాబాద్ గురించి కూడా ఆలోచిస్తున్నారండి. సో ఎస్, 2 మార్కెట్లు బాగానే ఉన్నాయండి. చాలామంది బిగ్ ఇన్వెస్టర్స్ దుబాయ్, సింగపూర్ చాలామంది అటు సైడ్ ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పి మనకి మధ్య వినిపిస్తుంది. అత్యంత సేఫ్టీ ప్లేస్ ఏదైనా ఉన్నదంటే హైదరాబాద్, ఎవరన్నా కాదన్నా. అలాంటి దుబాయ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఈ మధ్య కొంచెం యూటర్న్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్ మీద ఫోకస్ చేసేది అనిపిస్తుంది. ఇక్కడైతే మన మనుషులు ఉంటారు, మన ప్రాపర్టీ మన ఆధీనంలో ఉంటుంది. రేపు అక్కడ ఎలాంటి పరిణామాలు జరిగినా కానీ దానికి ఎవరు బాధ్యులు ఉన్నారని చెప్పి కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది, మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ అనే టైప్లో. ఎంతవరకు నిజం అది? చూడండి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రీసెంట్గా నేను కొన్ని ప్రాజెక్ట్స్ చూశానండి. ఒకటి కొల్లూరు, ఒకటి మోకిలా దగ్గర 2 విల్లా ప్రాజెక్ట్స్ వచ్చాయండి. కొల్లూరు దగ్గర కూడా పెద్ద గ్రూపు విల్లా ప్రాజెక్ట్ చేయబోతుంది, మోకిలాలో కూడా చేయబోతుంది. సో ఒక విల్లా కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? అక్కడ స్టార్ట్స్ ఫ్రమ్ 12 crores అనమాట. ఎక్కడ? ఈ మోకిలా అండ్ కొల్లూరు 12 కోట్లు. 12 కోట్లు స్టార్టింగ్ అండ్ ప్రైస్. స్టిల్ ఇప్పటికే స్టార్టింగ్ ప్రైస్ స్టార్ట్ చేశారు ప్రాజెక్టు. అసలు చాలా అంటే చూడండి, 12 కోట్లు పెట్టి మనం ప్రాపర్టీ కొంటున్నాం అంటే ఆ యాంబియన్స్ కూడా అట్లా ఉంటుందండి. 650 గజాల్లో ఒక విల్లా ఇస్తున్నారు, దాదాపుగా 12,000 SFT విల్లా అండి. అంటే చాలా అదొక విల్లా అని కూడా చెప్పలేము మనం. ఇట్స్ మ్యాన్షన్స్ కడుతున్నారు వాళ్ళు. సో రియల్లీ ఇట్స్ వండర్ఫుల్ ప్రాజెక్ట్ అండి. సో అఫ్ కోర్స్ అంత వండర్ఫుల్ ప్రాజెక్ట్కి ప్రైస్ కూడా అట్లనే ఉంటుంది. అంత డిమాండ్ ఉంది అండి, డిమాండ్ రిక్వైర్ పీపుల్. ఇప్పుడు మోకిలాలో ఎందుకు కొంటారండి జనాలు? ఇట్ ఈస్ నియర్ టు IT ఇండస్ట్రీస్. మనం ఇప్పుడే అనుకున్నాం, చాలా కంపెనీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వబోతున్నాయి. ఇప్పుడు మేజర్గా MDs, మేనేజింగ్ డైరెక్టర్స్, చైర్మన్స్, CEOs ఏం చేస్తారండి? విల్లాస్లోనే ఉంటారు. అండ్ ఫర్ దెమ్ 10-12 crores ఈజ్ నథింగ్. ఓకే. సో ఎస్, దట్ ఇస్ ద రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అని. ఇలాంటి పెద్ద ప్రొఫైల్స్కి ఇట్స్ రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అండి. మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, అంటే మన దగ్గర ఉన్న డబ్బులు ఎంతైతే బడ్జెట్ ఉందో, సో ఆ బడ్జెట్కి ఎక్కడ ప్లేస్ వస్తే అక్కడే కొనండి అన్నారు. ఇప్పుడు 50 లక్షలు నా దగ్గర ఉంటే నేను సిటీలో కొనాలంటే అవ్వదు, అవుటర్ రింగ్ రోడ్లో కొనాలన్నా అవ్వదు, RRRకి వెళ్ళాలి, బేసిక్ ఒక అంటే 60-70 కిలోమీటర్లు వెళ్ళాలి. సరే, అంత దూరం వచ్చి లో బడ్జెట్ ఉండే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారా? చేస్తున్నారు. మీరు మీరే కాదు, చాలామంది యూట్యూబ్స్లో కావచ్చు, చాలామంది ఇదే చెప్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ అది ఎక్కడ కనిపించట్లేదు అని నేను అంటున్నాను. లేదు, ఇప్పుడు మీ చెప్పడం వేరే, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సంగారెడ్డి ఉంది. సంగారెడ్డి ఎక్కడ ఉందంటే మన ORR నుంచి ఆల్మోస్ట్ ఒక 15 kilometers ముందుకు వెళ్ళాలి కదండి. సో రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉంది సంగారెడ్డి, అంతే కదండి. ఎందుకంటే సంగారెడ్డి ఈజ్ ఎ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. అవును. సంగారెడ్డి ఈరోజు విల్లా ప్రాజెక్ట్స్ ఇక్కడ వస్తున్నాయండి చాలా. సంగారెడ్డిలో విల్లా ప్రాజెక్ట్. ఎస్. ఇప్పుడు సంగారెడ్డిలో ఎందుకు కొనాలండి? బేసిక్గా ఇంత క్రౌడ్, ఇంత ట్రాఫిక్. పటాన్చెరులో హ్యూజ్ ట్రాఫిక్ ఉంటుంది, మీకు తెలిసింది. ఈవినింగ్ మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి సార్, నేను రెగ్యులర్గా వెళ్ళి వస్తుంటాను, అసలు మామూలుగా ఉండదు. ఓకే. సంగారెడ్డిలో ఎందుకు కొంటున్నారు జనాలు? ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. BHEL నుంచి సంగారెడ్డి వరకు ఎక్స్ప్రెస్ హైవే వస్తుందండి, ట్రాఫిక్ ఉండదు. అవును. BHELలో స్టార్ట్ అయితే మళ్ళీ సంగారెడ్డిలో బ్రేక్ కొడతాడు. ఓకే. మధ్యలో స్టాపేజ్ కూడా ఉండదు. డెవలప్మెంట్ జరుగుతుంది. 4 ఎగ్జిట్లు ఇచ్చారండి. BHEL, పటాన్చెరు, రుద్రారం, సంగారెడ్డి 4 ఎగ్జిట్లు అండి. సో ట్రాఫిక్ ఉండదు, సిగ్నల్స్ ఉండవు, ఇవేమి ఉండదు. నేను ఇప్పుడు సంగారెడ్డి వెళ్తున్నాను అనుకోండి, BHEL ఎక్కితే 15-20 minutes నేను సంగారెడ్డి రీచ్ అయిపోతాను. అదొక ఎగ్జాంపుల్, ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. గవర్నమెంట్ అంటే ఏ విధంగా కనెక్టివిటీ పెంచుదాం అనే ఉద్దేశంతో ఇటువంటి రోడ్ ప్రాజెక్ట్స్ చాలా చేస్తున్నారండి. సో రంగారెడ్డి ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. రేపు పొద్దున షాద్ నగర్లో రైల్వే స్టేషన్ ఉందండి.
షాద్నగర్లో స్టేషన్ ఉంది, రైల్వే ఉంది. ఇప్పుడు అక్కడ లోకల్ ట్రైన్స్ చాలా వస్తున్నాయి. సో మార్నింగ్ ఈవినింగ్ ట్రావెల్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. అదేవిధంగా అదర్ పార్ట్స్ ఇప్పుడు చూడండి, శ్రీశైలం హైవే ఫ్యూచర్ సిటీ అని డిక్లేర్ చేశారు ఆల్రెడీ. ఫ్యూచర్ సిటీ ఎక్కడి వరకు వస్తుందంటే ఒక 12 to 14 కిలోమీటర్స్ ఓఆర్ఆర్ నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎస్, రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు శ్రీశైలంకి ఉన్న మార్కెట్ నాకు తెలిసి ఫస్ట్ ప్లేస్లో ఉందండి. మిగతావన్నీ సెకండ్, ముంబై హైవే కానీ బెంగళూరు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ సెకండ్ థర్డ్లో వస్తాయి. కానీ ఫస్ట్ ప్లేస్లో ఎప్పుడు శ్రీశైలం హైవే ఉంది, ఉంటుందండి. సో గత ప్రభుత్వంలో మనకి సింగిల్ విండో ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చి అంటే పర్మిషన్ విషయంలో చాలా ఫాస్ట్గా మీకు వెంటనే పర్మిషన్ ఇస్తారని చెప్పారు. అది అంత పెద్ద సక్సెస్ అయిందని మీరు అనుకుంటున్నారా? కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే 3D పాలసీ అని ఒకటి తీసుకొని వచ్చింది. సో ఏదైనా సరే ఒక సింగిల్ టైం సెటిల్మెంట్లోనే వెంటనే మీకు ప్రాజెక్ట్ అప్రూవల్ కూడా వస్తుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఇది ఎంతవరకు సక్సెస్ అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద అంటే ఏంటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒకప్పుడు 1 year పట్టేదండి మనకి పర్మిషన్ రావాలంటే. పర్మిషన్ చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు చూడండి, నేను ఒక 5 floor బిల్డింగ్ కడుతున్నానంటే నాకు అంత టెన్షన్ అవసరం లేదు. అదే నేను 20 నుంచి 15, 20, 50 స్టోరీడ్ బిల్డింగ్ కడుతున్నాను అనుకోండి, చాలా ఉంటాయండి. ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ కావాలి, ఫైర్ క్లియరెన్స్ కావాలి, ఎయిర్పోర్ట్ అథారిటీ క్లియరెన్స్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అంత ఈజీగా అవ్వండి, సెంట్రల్ గవర్నమెంట్తో కూడిన పనులు. ఇప్పుడు సింగిల్ విండో ఉందనుకోండి, ఏమవుతుంది? ఒకే దగ్గర ప్రాసెస్ అంతా జరుగుతుంది, ప్లస్ విత్ ఇన్ మనకి 1 week అన్నీ అయిపోతాయి. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏం ఆలోచిస్తారంటే నా ప్రోడక్ట్ ఎంత త్వరగా నా చేతికి వస్తుంది అని ఆలోచిస్తారు. ఇప్పుడు పర్మిషన్స్ లేట్ అయ్యింది అనుకోండి, సో ఇన్వెస్టర్స్ ఆ 1 year, 1.5 year వెయిట్ చేయవలసి వస్తుంది. కొన్ని ప్రాజెక్ట్స్ అయితే 1.5 year తీసుకున్నారండి స్టార్ట్ చేయడానికి. నేను లైవ్లో చూశాను పాచిపల్లి దగ్గర. కస్టమర్ ఇన్వెస్టర్స్ డబ్బులు కట్టలే కానీ ఇంట్రెస్ట్ చూపించారు, చెక్ ఇచ్చి ఇంట్రెస్ట్ చూపించారు, మనీ ఇవ్వలే. నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెక్ ఇచ్చారు. అలాంటి 1.5 year వెయిట్ చేసి తీసుకున్నారండి.